హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. న్యాచురల్ స్టార్ నాని గారు ఆయన కెరియర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా డిఫరెంట్ స్టోరీస్ చేస్తూ మన ముందుకి వస్తున్నారు. ఆయన ప్రొడ్యూసర్ అయిన తర్వాత కూడా డిఫరెంట్ కంటెంట్ ని మన ముందుకు తీసుకొస్తున్నారు. ఆయన ప్రొడ్యూస్ చేసిన ఫస్ట్ మూవీ ఆ నుంచి మొన్న వచ్చిన హిట్ 3 అండ్ కోర్టు వరకు కూడా అన్ని సినిమాలు సూపర్ సక్సెస్ అయితే అయ్యాయి. అయితే హిట్ 3 సినిమాకి ఆయన ప్రొడ్యూస్ చేయడమే కాకుండా హీరోగా కూడా యాక్ట్ చేసి అందరినీ ఇంప్రెస్ చేశారు. అలాగే రామ్ జగదీష్ గారు డైరెక్ట్ చేసిన కోర్టు మూవీ కూడా చాలా మంచి సక్సెస్ అయితే తెచ్చుకుంది. ఆయన సినిమాలు అంత సక్సెస్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఆ సినిమాలకి ఆయన చేసే ప్రమోషన్ అనే చెప్పుకోవచ్చు. ఆయన సినిమాలకి ప్రమోషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో చేస్తారు. అందుకనే సినిమాలన్నీ కూడా ఆడియన్స్ కి అంత త్వరగా అయితే కనెక్ట్ అవుతాయి. అంతేకాకుండా స్టోరీస్ లో కంటెంట్ కూడా మంచిగా ఉండడంతో సినిమాలు అయితే మంచి లాభాలని కూడా కలెక్ట్ చేస్తున్నాయి. అలాగే ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ న్యూస్ ప్రకారం రామ్ జగదీష్ గారి సెకండ్ మూవీకి కూడా నాని గారి ఛాన్స్ అయితే ఇవ్వబోతున్నారంట. ఆయన నెక్స్ట్ సినిమాని కూడా నాని గారి ప్రొడక్షన్ హౌస్ లోనే చేయబోతున్నారు అని ఒక టాక్ అయితే నడుస్తుంది. అలాగే రామ్ జగదీష్ గారు కూడా నాని గారి కోసం ఒక స్టోరీని కూడా రెడీ చేశారంట. నిజంగానే రామ్ జగదీష్ గారు చెప్పే స్టోరీ నాని గారి కనుక నచ్చితేనే నిజంగా ఆయన ఒక లక్కీ డైరెక్టర్ అయితే అయిపోతారు. ఒకవేళ ఆయనకి స్టోరీ నచ్చినా గానీ నాని గారు ఆ సినిమా చేయడానికి 2-3 ఇయర్స్ టైం ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే నాని గారు ప్రెసెంట్ ది ప్యారడైజ్ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత సుజిత్ గారితో కూడా ఆయన ఒక సినిమా అయితే చేస్తున్నారు. ఈ 2 సినిమాలు కంప్లీట్ అవ్వడానికి ఖచ్చితంగా 2-3 ఇయర్స్ టైం పడుతుంది. మరి రామ్ జగదీష్ గారు ఈ 2-3 ఇయర్స్ నాని గారి కోసం వెయిట్ చేస్తారా, లేకపోతే ఈ గ్యాప్ లో నాని గారి ప్రొడక్షన్ హౌస్ లోనే ఆయన వేరే హీరోతో ఏమైనా సినిమా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.